శ్రీరేణు ఏం చేస్తున్నావు తల్లి? ఎందుకురా? నీకు తాతలేదు కదా, అందుకే చూస్తాను. ఏం తుడుస్తున్నావు తల్లి? అంటే నీళ్ళు. అవునా? నాకు చేత కాకపోతే నువ్వు చేస్తావా తల్లి? నీళ్ళు పోయినాయి కదా, అందుకే నువ్వంతా సింక్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేస్తానవారా? ఇంకేం పని చేస్తావురా నా కోసం నువ్వు? నేను వంట చేస్తా. చూడు ఏం లేదు అక్కడ. పాము కాదు ఎలక. ఇంకేం చేస్తావు తల్లి నా కోసం? గిన్నెలు, బట్టలు, పొయ్యండరా, చూస్తా, ఇల్లు ఇంకా ఇవి పక్కన నాకు తూస్తలేరు. పక్కన తోడు వస్తలేదా? ఇయ్యవాడి ఇస్తా. ఇంకేం చేస్తావు తల్లి నా కోసం? క్లీన్ చేసినవారా? తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు? తుడిసి ఇంకేం పని చేస్తావు నా కోసం? స్టవ్ తుడతావా? స్టవ్ కూడా తుడతావారా? ఓ తల్లి, స్టవ్ కూడా తుడతాను వారా బంగారం? చూడు తల్లి, ఇంకేమేం చేస్తావు చెప్పు నువ్వు నానమ్మ కోసం. ఇంకేం చేస్తావు? దాన్ని ఏమొద్దు తల్లి, దాన్ని ఏం తుడవద్దు, వద్దు. చూడు, తినదు, తుడవద్దు. దాన్ని ఏం తుడవద్దు, తర్వాత తుడుచుకోవాలి, తోముకోవాలి. కానీ ఇంకా చాలే తల్లి, చేయి నొప్పి పెడుతుంది. అవునా? ఇంకేం చేస్తావురా? ఇంకేం చేస్తావు? సింక్ తుడిచినావు, గిన్నెలు తోముతావా ఇప్పుడు? వద్దులే ఇప్పుడు వద్దు, నైట్ అయింది కదా. నైట్ అయింది. బంగారు తల్లి, ఒకసారి హాయ్ చెప్పు అందరికి. నువ్వు ఎవరి కోసం పని చేస్తావు? చేస్తావారా? నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తావు? నువ్వు పెద్ద ఏం చేస్తావు? చీర కట్టుకుంటా. ఇంకా పెద్ద చీర కట్టుకుంటావా? ఎందుకురా? ఎందుకంటే నేను చీర దగ్గొస్తుందా? నేను కట్టుకుంటానా? నువ్వు కట్టుకుంటావు, నేను కట్టుకుంటా. ఓకే తల్లి. డ్రెస్సులు వేసుకోవా పెద్ద అయిన తర్వాత? చిన్నగా అయినాక డ్రెస్సులు వేసుకుంటావు, పెద్దగా అయినాక? చేసినావు చాలుగా. అమ్మో, కిచెన్ ప్లాట్ఫామ్ చూడన తల్లి ఎంత నీట్గా చేసిందో. నా చిన్ని బంగారు శ్రీతికా రేణు గారు ఎంత చక్కగా నీట్గా చేసిందో చూసారా? నా కోసం నాకు చేతనైతే లేదని అన్ని పనులు చేస్తుందట మా శ్రీరేణు. అవును తల్లి, నీట్గా చేసినవురా నా బంగారు అడవి. సరే తల్లి, మరి బాయ్. రేపు ఏం చేస్తావు? స్కూల్కి పోతావా? హాయ్ తగ్గింది కదా నీకు? తగ్గింది దొంగ. రేపు వెళ్ళాలి మరి, ఓకేనా? సరే బాయ్ తల్లి. మరి ఎటు లేదు, ఉంటాను ఇక.